వివేక హత్య కేసు వెనుక ఓ జంట పాత్ర ఉందంటూ బీజేపీ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసును 90% సీబీఐ ఛేదించిందని, మిగిలిన 10% పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపిస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే జగన్కు సమాధి కట్టిందన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడి కత్తి వివేక హత్య కేసులపై జగన్ను నిలదీస్తామని చెప్పారు. ఖచ్చితంగా జరగబోయేదే కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్కులో పోవడం మాకు పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు. కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది. మంచి రోజులు వస్తున్నాయి, జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి. ఆ గాలేరు నగరి పూర్తి చేయాలా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా, ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్స్ ఇవ్వాలా, రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలా. మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి. ప్రజలు మేము తప్పు చేయకుండా మేము పద్ధతిగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన, సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని. మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది. కరెంటు కోతలు ఎక్కువైనాయి, కరెంటు రేటు ఎక్కువైంది, లిక్కర్ ఇష్టం వచ్చినట్టు అమ్మినాడు, శాండ్ అమ్మినాడు. ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు, గనులు ఆక్రమించుకున్నాడు. ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి తప్పు. అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం. కాబట్టి మోడీ గారు చెప్పినట్లు అతన్ని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా ఎన్డీఏ కూటమి. ప్రజల యొక్క పరిస్థితి కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని. అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మెజార్టీ వచ్చింది ఇక్కడ వరకు. ఇది అవునో కాదో.